మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా హర్సిలి హిల్స్ వద్ద చిరుత కలకలం రేగింది. ఘాట్ రోడ్లో పర్యాటకులకు చిరుత కనిపించింది. మూడో మలుపు తిరుగుతున్న సమయంలో మొబైల్లో చిరుత తిరుగుతున్న దృశ్యాలను ప్రయాణికులు రికార్డ్ చేశారు. చిరుత సంచారంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. కాగా ఇటీవల మదనపల్లిలో పొన్నెటిపాళ్యంలో ఒక చిరుత చిక్కగా చలిమామిడి అటవీ ప్రాంతంలో మరో చిరుత తారసపడింది. ఇక అన్నమయ్య జిల్లా హర్సిలి హిల్స్ వద్ద చిరుత కలకలానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్, రెడ్డిగా అన్నమయ్య జిల్లా హర్సిలి హిల్స్ వద్ద చిరుత కలకలం రేగింది. ఘాట్ రోడ్లో పర్యాటకులకు చిరుత కనిపించింది. మూడో మలుపు తిరుగుతున్న సమయంలో మొబైల్లో చిరుత తిరుగుతున్న దృశ్యాలను ప్రయాణికులు రికార్డ్ చేశారు. చిరుత సంచారంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్, అన్నమయ్య జిల్లా హర్సిలి హిల్స్ వద్ద చిరుత కలకలం రేగింది. ఘాట్ రోడ్లో పర్యాటకులకు చిరుత కనిపించింది. మూడో మలుపు తిరుగుతున్న సమయంలో మొబైల్లో చిరుత తిరుగుతున్న దృశ్యాలను ప్రయాణికులు రికార్డ్ చేశారు. చిరుత సంచారంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. కాగా ఇటీవల మదనపల్లిలో పొన్నెటిపాళ్యంలో ఒక చిరుత చిక్కగా చలిమామిడి అటవీ ప్రాంతంలో మరో చిరుత తారసపడింది. చక్రి ఆంధ్ర ఊటీగా పేరొందిన ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆర్సీస్ లో తరచూ పర్యాటకుల సంఖ్య అధిక సంఖ్యలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ ఎండాకాలం కావడంతో ఎక్కువ పర్యాటకులు కూడా వస్తుంటారు. అయితే గత రాత్రి ఆర్సీ నుంచి ఘాట్ రోడ్ లో దిగుతున్న పర్యాటకులకు ఒక చిరుత తారసపడింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ పర్యాటకులందరూ భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే తరచుగా అన్నమయ్య జిల్లాలోని ఇటు మదనపల్లి మొన్న ఏదైతే ఉచ్చులో చిక్కుకున్న పొన్నెటిపాళ్యంలో ఏదైతే ఉచ్చులో చిక్కున్న చిరుత కూడా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మదనపల్లిలో చాలా వస్తువులు కూడా ఈ మధ్యకాలంలో చిరుతలు తారసపడుతూ వస్తున్నాయి. అయితే తిరుపతి మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆర్సీ అంటేనే ఆంధ్ర ఊటీగా పేరొందింది. దాంట్లో ఎక్కువగా ఎండాకాలం పూట సమ్మర్లో తెర తీరేందుకు కూడా పర్యాటకులు అత్యధికంగా ఆర్చించుకొస్తుంటారు. అయితే గత రాత్రి అయితే ఘాట్ రోడ్ లో ఏదైతే చిరుత ఒకసారిగా సంచరించిందో దాంతో పూర్తి స్థాయిలో భయాందోళనకు గురైనట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో చొరవ చూపిస్తే వీటన్నిటికీ భయాందోళన నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఎవరైతే పర్యాటకులలో వాళ్ళందరూ కూడా పర్యాటక కేంద్రమైన ఆర్సీ హిల్స్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయితే మళ్ళీ అటవీ శాఖ అధికారులు దాన్ని బంధించే ప్రయత్నం చేయాలి, లేకపోతే వేరే చోటకి తరలించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని పర్యాటకులు అయితే చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. చెప్పి రైట్, థ్యాంక్ యూ కిరణ్.